హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఇప్పుడు టమాటో పచ్చిమిర్చి పచ్చడి చేసుకుందాము. అదే తొక్కు. ఇది రోట్లో నూరకుండా మిక్సీలో పట్టుకోకుండా చేసుకుందాము. ఇది ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది, ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలన్నది కూడా చూద్దాము. ఈ తొక్కు అయితే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ అయితే చేసేది. మా చిన్నప్పుడైతే నేనైతే చాలా ఇష్టంగా తినేది. నేనే కాదు, ఇంట్లో అందరు ఇష్టంగా తినేది. అంత టేస్ట్గా ఉంటుంది ఈ తొక్కు అయితే. ఇప్పుడు ఈ టమాటా తొక్కు అయితే చేద్దాము. ఫస్ట్ అయితే ఈ మిర్చి అయితే ఇట్లా తొడిమెలు తీసుకుందాము. అన్నీ ఇట్లా అన్నీ అయితే తొడిమెలు తీసుకొని ఇట్లా మధ్యలో కడి చేసుకోవాలా, లేకుంటే ఇట్లా మనం చేయితోటైనా ఉంచుకోవచ్చు. ఇట్లా ఈ పచ్చడి చేయాలంటే ఇట్లాంటి రౌతండి గిన్నెన్న కావాలి, లేకుంటే మట్టి కుండన్న కావాలి. మట్టి కుండ లేదు నా దగ్గర. ఈ రౌతండి దానిలోనైతే చేద్దామని ఈ గిన్నెలో చేస్తాను. ఇట్లా కడి చేసుకొని వేసుకోవాలి. అన్నీ కూడా ఇట్లా కడి చేసుకొని ఈ గిన్నెల్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాల ఈ కాండం అయితే తీసి పడేసి కొంచెం ముక్కలు కడి చేసుకోవాలి. ఇట్లా ముక్కలు కడి చేసుకొని ఇవి కూడా ఈ మిర్చిలా వేసుకోవాలి. ఇట్లా ఇట్లా ఈ మిర్చును టమాటాలు అయితే ఇట్లా కడి చేసుకొని ఈ గంజు గిన్నెలో వేసుకున్నాక ఉప్పు సరిపోనైతే వేసుకోవాలి. నేనైతే ఒక 3 టమాటాలు, ఒక 20 పచ్చిమిర్చి తీసుకున్న. ఒక స్పూన్ అయితే ఉప్పు వేస్తాను, ఎందుకంటే కొంచెం కొంచెం వేసిన కాబట్టి మొత్తం అయితే 1 చెంచా అయింది. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొన్ని ఈ ఎల్లిపాయలు కూడా కొన్ని వేసుకోవాలి పొట్టు తీసి. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా ఇట్లా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి. జీలకర్ర కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు ఈ టీ గ్లాస్ తోటి 3/4 గ్లాసు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా ఇవి ఎందుకంటే ఎక్కువ తక్కువ నీళ్ళు వేసుకొని ఈ నీళ్ళు అయితే వంపి పడేసుకోవద్దు, ఎందుకంటే టేస్ట్ పోద్ది పచ్చడి టేస్ట్. అందుకే కొన్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే వేసుకొని పొంగకుండా చూసుకొని మూత అయితే పెట్టుకొని స్టవ్ అయితే ముట్టించుకోవాలి. ఇవి అయితే మెత్తగా ఉడకాలి. చింతపండు కూడా వేసుకోవాలి, మర్చిపోయినా ఇప్పుడు ఎత్తన్నా. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. చూసారు కదా, ఎసరంతన అయితే మంచిగా ఇంట్లోనే ఇనుకుతుంది మనము పోసుకున్న నీళ్ళు అయితే. ఇప్పుడు చూసిరు కదా, నేనైతే ఎన్ని వేసింది అన్నది. 20 పచ్చిమిర్చికి 3 మీడియం సైజ్ టమాటాలు వేసిన, నిమ్మకాయ అంత చింతపండు వేసిన. ఇవే కొలతలు ఏం చెప్తలేదని మీరు అనుకోకుండ్రి, ఎందుకంటే నేను వేయంగా మీరు చూస్తాను కదా. అవే ఎంత అయితే వేస్తానో చూసుకుంటే అంతే వేసుకోర్రి. కొంచెం ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోర్రి, కొంచెం తక్కువ చేసుకుంటే తక్కువ వేసుకోర్రి. ఇవే కొలతలు. ఇదైతే ఇంకా కొంచెం ఇంత నీరు కూడా మనం ఈ పోసుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఇంకా వేసిన నీళ్ళు ఇదంతా కూడా ఇప్పుడు ఇట్లా దగ్గరికి వచ్చినాక ఇంత కూడా ఇగ్గేటట్టు మనం కలుపుకుంటే ఇంత కూడా ఇందులోనే కలిసిపోద్ది మంచిగా. ఇది రుద్దుడు పచ్చడి అంటారు. రుద్దుడు అంటే మీకు మోట అనిపిస్తుందేమో కానీ రుద్దుడే అంటారు వెనకటినైతే. ఇప్పుడేమో కలుపుడు ఇది చేసుడు అది చేసుడు అంటారు కానీ ఇగో ఇట్లా రుద్దేది మా అత్తమ్మ వాళ్ళ అమ్మ అయితే. ఇట్నే మెత్తగా చేసేది దీన్ని ఇట్లా రుద్దుకుంటా. ఏంటంటే అప్పుడు గైసారు కదా, గైసారితో రుద్దేది. పప్పు దువ్వతోటన్నా గైసారితోటన్నా రుద్దేది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా ఏమనుకోకుండ్రి. ఇదంతా కూడా మెత్తగా చేసుకుందాం ఇప్పుడు. ఇట్లా ఇగో గిట్లా అక్కలు ముక్కలే గిట్లా రుద్దుకోవాలి. మరి మిరపకాయలు మెత్తగా దంగవలసింది ఏమి లేదు, గిట్లా మనం కలుపుకుంటే అయిపోద్ది. ఇక కలుపుకోవడమే అంట కానీ అయితే గిట్లా చేసుకుంటేనైతే కమ్మగంటే కమ్మగా ఉంటుంది. ఎంత మంచిగా ఉంటుందో. ఇవరకు అయితే మీరు ఎప్పుడు చేయని వాళ్ళైతే ఇప్పుడు మీరు కూడా చేసుకోండి. ఫస్ట్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని అయితే చూడండి వీడియోలు. మీరు కూడా చేసుకుందరు. ఈ పాత వీడియోలు చేస్తా, కొత్త వీడియోలు కూడా చేసి పెడతా. ఇప్పుడు ఇదైతే మనం ఎట్లా చేయాలనేది చూపిస్తా. ఇట్లనైతే కొంచెం అక్కల ముక్కలు ఇట్లా రుద్దుకోవాలి, సరేనా? ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని నూనె అయితే పోసుకోవాలి. 1 స్పూన్ అయితే పోసినా సరిపోద్ది నేను చేసేదానికి. అయితే ఇప్పుడు కొంచెము జీలకర్ర అయితే వేయాలి. ఆవాలు కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఆవాలు మంచిగా ఉంటాయి. వేసుకున్నాక అవి కొద్దిగా చిటపొట్టు అనగానే ఇక 4 పచ్చిమిరపకాయ
4 ఎండుమిరపకాయలు అయితే తీసుకొని ఇట్లా మధ్యలో కట్ చేసుకొని చుంచుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం మిరపకాయలు కొంచెం గోలంగానే ఈ ఎల్లిపాయలు అయితే ఇట్లా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇట్లా మధ్యలో కట్ చేసుకొని వేసుకుంటేనే ఈ తొక్కులను అయితే మంచిగా ఉంటాయి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఒక్కొక్కటి తగిలితే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇవి కూడా వేసుకున్నాక ఉప్పు చెక్ చేసుకున్నాక కొంచెం అయితే పసుపు వేసుకోవాలి. ఈ మెంతి కూర ఉంటుంది కదా, ఈ మెంతి కూర అయితే కొంచెం ఇట్లా నలగొట్టుకొని ఇది కూడా తాలింపుకే వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్గా ఉంటుంది, మంచి వాసన వస్తుంది. ఇదంతా కూడా మంచిగా కొద్దిసేపు అయితే ఎల్లిపాయలు మంచిగా గోలాలి. ఎందుకంటే తింటా అంటే మంచి టేస్ట్గా కమ్మగా ఉంటుంది. ఇవన్నీ కూడా కొంచెం మంచిగానైతే గోలాలి ఉల్లిపాయలు. ఎందుకంటే మంచిగా గోలినప్పుడే మనం తింటా అంటే మంచిగా పళ్ళు కింద పెట్టి మంచి టేస్ట్గా ఉంటుంది. ఏ మటన్ చికెన్ కూడా అక్కరకు రాదు. ఈ తొక్కు అయితే ఈ తొక్కు అయితే రుద్దుడు తొక్కు అంటారు. మా అత్తమ్మ వాళ్ళ అమ్మ అయితే తొక్కు రుద్దిన అనేది రుద్దుడు తొక్కు అంటది. నేను కూడా అట్నే చేస్తున్నా. నేను కూడా రుద్దుడు తొక్కే అంట. ఇది టమాటా తొక్కు రుద్దుడిది. మరి ఇవన్నీ అయితే ఇట్లా గోలాలి మంచిగా. ఇవన్నీ కూడా కొంచెం అయితే బంగారు కలర్కు రావాలి, అదే గోల్డ్ కలర్కు. ఇట్లా ఈ గోల్డ్ కలర్కి అయితే వస్తే సరిపోద్ది, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఈ మనం రుద్దుకున్న తొక్కు ఉంటుంది కదా, ఈ రుద్దిన తొక్కు ఈ తొక్కు ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు అయితే ఇది మంచిగా ఇలా ఫ్రై కావాలి. ఎందుకంటే మనం నీళ్ళు వేసి ఉడకబెట్టినాం కాబట్టి నూనెలో మంచిగా ఫ్రై కావాలి. ఇదైతే కలపాలి. కలిపితే మంచిగా ఫ్రై అవుతుంది. మంచి టేస్ట్ కంటే టేస్ట్ ఉంటుంది. చపాతీకైనా పూరికైనా రైస్కైనా దేనికైనా తినచ్చండి. ఇట్లా చేసుకుంటేనైతే కొద్దిసేపు అయితే ఉడకనిద్దాము. ఇట్లా దగ్గరికి వచ్చేదాకా ఉడికితే సరిపోద్ది. గంతే ఇక ఈ పచ్చడి ఈ తొక్కు చేయడం అయితే. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే మీరు కూడా ఒకసారి అయితే ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు చేసుకొని ఇప్పటికైతే చేసి ఎట్లుందన్నది తిన్నాక కామెంట్ చేయండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది కదా మీరు చేసుకొని తింటే. దాదాపు ఎందుకంటే మీరు ఎవ్వరు ఈ తొక్కు అయితే చేసి ఉండరు. ఎందుకంటే నేను వెనకట మా అత్తమ్మ వాళ్ళ అమ్మ చేసింది కాబట్టి నేను చూసినా కాబట్టి చేస్తాను. మరి మీకైతే తెలియదు ఇది. మీరైతే చేసుకొని చూడండి ఎట్లున్నది అన్నది. ఊరికే టమాటా పచ్చడే కాదు చేసుకోవడం, ఇట్లా కూడా ఈ రుద్దుడు టమాటా తొక్కు కూడా చేసుకొని చూడండి. ఎందుకంటే అసలు వదలరు. మళ్ళీ ఒకసారి చేసుకోవాలి అని అనుకుంటారు. ఇంట్లో అందరూ కూడా మళ్ళీ చేయమంటారు. ఇంకో ముద్ద అయితే ఎక్కువ తింటారు. ఏ పప్పు చారు ఏ మటన్ చికెన్ అవసరం లేదు. ఈ తొక్కుతోటి అయితే ఇంకో ముద్ద ఎక్కువ తింటారు. అట్లుంటుంది అంత మంచిగా. మరి ఇంకా మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. బెల్ అయితే నొక్కండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ చుట్టాలకు కానీ ఎవరికైనా కానీ షేర్ చేస్తే వాళ్ళు కూడా చేసుకుంటారు. కమ్మనైనా టమాటా రుద్దుడు పచ్చడి. బాయ్ అండి, ఉంటానండి. ఈరోజైతే ఈ వంట మీరు కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చేసుకుంటలేరు ఈ మధ్యలో. లైక్లు అయితే అస్సలు చేస్తలేరు. చెయ్యండి. చేస్తూనే ఉంటా వీడియోలు చూడండి. మీరు చేసుకోండి. ఎట్లా చేసుకోవాలంటే మన ఛానల్కి వెళ్ళి మీరు చూసి మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి.